నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం 28వ వార్డులో మాజీ కౌన్సిలర్ సమ్మద్ గారితో ఉన్నాము. వారికి ఈ అవకాశము వారి సతిమణి గారికి రావడంతో హఫీజ్ ఫాతిమా గారికి వచ్చింది. అయితే వారు గతంలో ఈ వార్డులో ఎన్నో సామాజిక సేవలు చేసి మానవ దృక్పథానికి మారుపేరుగా ఆపద బాంధవుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి మారుపేరుగా నిలిచారు. కాబట్టి మరోసారి అవకాశం వచ్చింది కాబట్టి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరి అయితే ఈ వార్డులో ఇంకేమైనా కార్యక్రమాలు నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలకు ఇంకా ఎంత సేవ చేయడానికి ముందున్నారన్న విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. ఆదరించి నాపై నమ్మకం పెట్టి ఓటు వేసిన మా 8వ వార్డు ప్రజలందరికీ నమస్సుమాంజలులు. ఎందుకంటే 2020లో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇది 20th వార్డు ఓన్లీ వార్డు కాదు, ఇది నా కుటుంబం. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇదే వార్డు కాబట్టి ఇది నా వార్డు కాకుండా నేను కుటుంబం లెక్క భావించుకుంటూ ప్రతి గడప గడపకు కేసీఆర్ అందించిన సేవలు కానీ పథకాలు కానీ అన్ని అమలు చేస్తూ ముందు సాగాను. నేను 2020లో గెలవంగానే పట్టణపతి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. పట్టణపతి అనేక కార్యక్రమాలు అనేక ప్రోగ్రాం చేయడం జరిగింది. దాని తద్వారా ఇమీడియట్ గా కరోనా వచ్చింది. యావత్ ప్రపంచాన్నే కలిగించిన మహమ్మారి రోగం కరోనా. ఆ కష్టకాలంలో కూడా మన వార్డు ప్రజలతో కలిసి మన యూత్ తో కలిసి మేము ప్రతి ప్రోగ్రామ్ లో పాల్పంచడం జరిగింది. కష్ట సుఖాల్లో పాల్పంచడం జరిగింది. మొత్తం ప్రపంచం మొత్తం అల్లకొల్లో జరిగినా కూడా మా 28వ వార్డును మేము మా ప్రజలందరూ కలిసి మా యూత్ అంతా కలిసి మేము కాపాడుకోవడం జరిగింది. ఎందుకంటే మెయిన్ మానవత్వమే పెద్దగా మేము భావించి కులమతాలకు అతీతంగా మా కేసీఆర్ గారి పిలుపు గంగాజమున తేజీ పిలుపుతో అదే విధంగా అట్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఈనాటి వరకు కూడా అదే సేవాభావంతో. ఎందుకంటే గుళ్ళగడ్డ 28వ వార్డు గుళ్ళగడ్డ అనగానే రెసిడెన్స్ కి మారు పేరు, ఒక మన నిత్యావసరాలకు మారు పేరు గుళ్ళగడ్డ. దానికి జనగామ డివిజన్ నగర పంచాయతీ ఉన్నప్పుడు కూడా గుళ్ళగడ్డ ఒక ఆబాద్ ఏరియా, పాత ఆబాద్ ఏరియా కాబట్టి ఇది మనకు హిందూ ముస్లిం కల ఏం కాకుండా ఈ రోజు వస్తున్న వాళ్ళు వేరే ఏదో విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అలాంటి స్వభావం లేకుండా మత భేదాలు లేకుండా మనము సర్వీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మన కేసీఆర్ కిట్లు కానీ, న్యూట్రిషన్ కిట్లు కానీ, మెడికల్ కిట్లు కానీ అన్ని అమలు పరచడం జరిగింది. ఎందుకంటే మనం చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలిసిందే. ప్రతి గడప గడపకు కేసీఆర్ గారి మన పథకాలు జరిగింది. చేత సహాయము, మాట సహాయము అయినంత వరకు ఎంతవరకు అయినా బరాబరి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే సర్వేలో భాగంగా మన వార్డు జనరల్ ఉమెన్ అయినందున, రిజర్వేషన్ అయినందున నాకు అవకాశం రాలేకపోయింది. అదే ఇప్పుడు మా ఉన్న పల్ల అభివృద్ధి ప్రదాత, విద్యాదాత, ఆరోగ్య ప్రదాత మా పల్ల రాజశేఖర గారు ఆశీస్సుల మేరకు, నెక్స్ట్ వాళ్ళ ఆశీస్సుల మేరకు ఈ టికెట్ మరలా నాకు అవకాశం ఇచ్చి మా భార్య అయినటువంటి హఫీజ్ ఫాతిమా గారికి ఇవ్వడం జరిగింది. నన్ను ఎలాగైతే 2020లో ఆదరించారో ఇప్పుడు 2026లో కూడా మా భార్య అయినటువంటి హఫీజ్ ఫాతిమాను ఆదరించి మీ ఆశీస్సులతో భారీ మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాను. ఇంకా మీరు ఇక్కడ చేయాల్సిన సేవా కార్యక్రమాలు ఇక్కడ మిగిలిపోయా? చేయాల్సిన సహకారం అంటే సార్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కంపల్సరీ ఆ ఫండ్లు బట్టి ఆ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ ఏది ఆగదు. ఎందుకంటే సిడిఎఫ్ ఫండ్ నుంచి కానీ మన మున్సిపల్ వచ్చే ఫండ్స్ కానీ ద్వారా 30 వార్డులు డివైడ్ అయితే ఫండ్స్ అవుతాయి. కానీ ఇక్కడ మేము చేసే సర్వీస్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ అయితే సోషల్ సర్వీస్ అండ్ మా ఆర్బీఐతో సర్వీస్. ఎట్లా అంటే ఎవరింట్లో శుభకార్యం జరిగినా, ఎవరింట్లో ఏమైనా ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామని మా యూత్, ముఖ్యంగా ఏంటంటే మా యూత్ ఒక టీం ఉంది. ఆ టీం అక్కడికి చేరుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 90 పక్కన ఏమైనా చనిపోతే నేను ముందు ఉంటా, వాళ్ళ చుట్టాలు ఎక్కడో ఉంటారు. కానీ మేము ఆత్మీయులమై వారికి భరోసా ఇచ్చి మనం బరాబర్ అక్కడ ఎట్లా పగలనక, రేయనక, రాత్రినక ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటూ ముందు చదువుతున్నాము. అలాగే లాస్ట్ టైం కూడా ఇప్పుడు మన ప్రజలు కూడా సీసీటీవీలో కెమెరా గురించి కూడా రిక్వెస్ట్ చేశారు. రీసెంట్గా ప్రచారం పోతుంటే అది కూడా అందరి గవర్నమెంట్ మరియు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి ప్రజా సహకారంతో ప్రజాప్రతినిధుల లీడర్తో అందరూ సహకారంతో బరాబర్గా మనము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ, ఇంకోటి అంటే ఇంకా రానున్న రోజుల్లో కొన్ని డ్రైనేజ్ కొన్ని సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ మన
అమ్మబాయి వైన్స్ పాత వైన్స్ కాడి నుంచి అక్కడ మనకు వెంకటగుంట వరకు ఒకటి సీసీ రోడ్డు గతంలో అప్రూవ్ మంజూరైంది. కానీ దానికి ఎన్నో దొక్కకపోవడం వల్ల అది ఆగిపోయింది. అది కూడా అమలు చేసే బరాబర్ చేస్తాము. నెక్స్ట్ మనం పోయిన హయాంలో మన కమ్యూనిటీ హాల్ లేకుండే మన ఎవరికి సమైక్య గ్రూప్స్ ఒక 320 మంది మహిళా సోదరులకు వాళ్ళకు చెట్ల కింద బుట్టల కింద నా ఆఫీస్ లో వాళ్ళు ఇక్కడ వాళ్ళు గడపడం జరిగింది. దాంతో అది దృష్టిలో పెట్టుకొని నేను డైరెక్ట్ గా మన పోయిన కౌన్సిల్ లో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి కమిటీ హాల్ని డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ సుఖశాంతులతో అన్ని భద్రతతో అక్కడ నిమ్మలంగా మీటింగ్ చేసుకొని 2 ఆర్పీలు మాకు ఉన్నాయి. 2 పొదుపు సంఘాలు 320 మంది బరాబర్గా వచ్చి నీడకు ఒక దగ్గర కూర్చొని మంచి స్వేచ్ఛ భావంతో వాళ్ళ సుఖం పంచుకుంటూ వాళ్ళ కలెక్షన్ చేసుకుంటూ వాళ్ళు మనకు అభినందన తెలిపారు. అలాగే ఇంకోటి అంటే మన రాబోయే రోజుల్లో మన ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే మా వార్డులో ఒక బస్సు దాకా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వసతులు ఇప్పుడు మన గుండ్లగడ్డకు మారుపేరుగా మన రెసిడెన్స్ కి మారుపేరు ఇది. ఎందుకంటే పాత ఆపాదించిన కూడా పదే చెప్తున్నాను. ఎందుకంటే జనగాంలో అతి పురాతనమైన కాలనీ అంటే గుండ్లగడ్డకు ఇప్పుడు పేరుకు మాత్రమే పాత కాలనీ. కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్టణ ప్రగతి వనం ఏర్పాటు చేశాము. అందులో చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అదే బాధతోనే నాడు పెట్టాము. అప్పుడు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల బడ్జెట్ లేదు అంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దానికి మేము నిరంతరంగా బరాబర్గా మేము ప్రదర్శన కూడా చేశాము. కానీ కమిషనర్ గారు ఏమన్నారు, సార్ వచ్చే కౌన్సిల్లో పెట్టిస్తాము. ఎందుకంటే ఈసారి ఏమవుతుందంటే తల్లులు పిల్లలతో వస్తున్నారు. పిల్లలేమో ఆడుకునే పరిస్థితి లేదు. అక్కడ ఒక పార్క్ లేకుండా చేసి రోజులు కిస్సాబాయి గ్రీన్ బెల్ట్ ఇచ్చినప్పుడు ఆ కాలనీ చేసిన గ్రీన్ బెల్ట్ కు అది కూడా మనము శూన్యకరణ చేసుకుంటాము. దాని సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టిస్తాము. దాని తర్వాత ఏదైనప్పటికీ రోడ్లు డ్రైనేజ్ మాక్సిమం డెవలప్ అయి ఉన్నాయి. దాని పక్కల కాలువలు కొన్ని పాత కాలువలు ఉన్నాయి. ఆ కాలువ కూడా డెవలప్ చేస్తాము. ఎందుకంటే ఫండ్ ఎలా ఇస్తే వార్డు డెవలప్ అలా అవుతుంది. దానికన్నా ముందు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ఆ నినాదంతో మేము ముందుకు పోతున్నాము. అదే నినాదంతో మేము ముందుకు వస్తాము. అదే కూడా గత 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అవకాశాన్ని బరాబర్గా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాము. ఇక ముందు కట్టుబడి ఉంటాము అని నేను తెలియజేస్తున్నాను. గెలిస్తే మీరు అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు, ఏ విధంగా నిధులు లేగలుగుతారు? ఇప్పుడు అధికార పార్టీ ఫస్ట్ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు ఏమంటున్నారు అంటే అప్పు పుడతలేదు, మనం నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు. ఇప్పుడు ఫండ్స్ ఇప్పుడు ఉన్న సర్పంచ్ దగ్గర ఇప్పుడు ఏమంటున్నారు అంటే సెంట్రల్ ఇచ్చిన నిధులు మన స్టేట్ గవర్నమెంట్ పేర్లు పెట్టి మేము ఇస్తామంటే డబ్బు కొట్టుకుంటున్నాం సార్. అది తప్పు విషయం. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఒక రాష్ట్రానికి ఒక పిత హోదాలో ఉండి అతను ఒక మాట్లాడడం సిగ్గు చేయటం. ఎందుకంటే అప్పు పుడతలేదు, అప్పు నాకు ఇస్తలేదు, నేను ఇక్కడ చెప్పులు బాగా ఎక్కడ దొంగతనం చేస్తానని అనుకున్నా అంటే అంత దిగజార లేదు తెలంగాణ ప్రభుత్వము. రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ లో 2028 లో కేసీఆర్ గారు సీఎం అవుతున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఎందుకంటే మనం కేసీఆర్ గారు అప్పులు చేసి అంటున్నారు. కేసీఆర్ గారు చేసిన అప్పులతోని డెవలప్మెంట్ చూపెట్టారు. ఎందుకంటే 60 ఏళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లతో దోచుకున్న తెలంగాణను 6 సంవత్సరాలలో తీర్చిదిద్దిన తెలంగాణ ఘనత మన కేసీఆర్కి దక్కుతుందని తెలుసుకుంటాను. ఎందుకంటే సార్ ఇప్పుడు వచ్చిన సర్పంచ్లకు కానీ ఇప్పటి వరకు ఒక చెక్ పోలేదు. ఒకసారి అంటారు, ఒకసారి వాళ్ళ సీఎస్ అంటారు, మన ఏమంటారు వైస్ సర్పంచ్ ఉప సర్పంచ్ కి చెక్ పవర్ తీర్చడం జరిగింది అంటారు. ఎన్నికల హామీలు ఏమంటారు, ఉప సర్పంచ్ చెక్ పవర్ అంటారు. అంటే తొగ్లక్ లాగా మాటలు మారుస్తూ ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నాడు. ఇచ్చిన మన ఆడపడుచుకు ఇచ్చిన హామీలు ఏమన్నారంటే ప్రతి ఆడపిల్లకు 2,500 రూపాయలకు సభలక్ష్మి ఇస్తాడు, మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. ఆ పథకం ఏది? తుల బంగారం ఇస్తాన్నారు, అది కూడా లేదు. మళ్ళీ అప్పుల మీద అప్పులు. కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిన అప్పు ఇప్పుడు 2 సంవత్సరాల్లో 80,000 కోట్ల అప్పు చేసిండు. అంటే ఏం చేసిండు, ఏం ముద్రించింది సార్? ఏం ముద్రించింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు 60 కింద కూడా దోచుకున్నారు, ఇప్పుడు కూడా దోచుకున్నారు. కాంగ్రెస్ అంటేనే దోచుకునే పార్టీ, డైవర్షన్ పార్టీ. ఎందుకంటే అందులో రోడ్ల పార్టీ, రాజకీయాల పార్టీ కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లోకి ఏంటంటే ఎవరితో ఎట్లా శత్రుత పెంచుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఎట్లా పడగొట్టాలి అన్న కాడికి వస్తుంది. రీసెంట్లీగా మన జనగాంలో చూశారు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం. ఒక ప్రోటోకాల్ గా ఎమ్మెల్యేగా ఉన్న మా పల్లెశ్వర రెడ్డి గారిని మన మంత్రివర్యులు, ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా మన జనగామకు వచ్చిన మంత్రిని మనం గౌరవించుకోవాలి. అది మా జనగామ గడ్డకున్న సాంప్రదాయం. మేము సాంప్రదాయ బద్ధకంగా మేము
గౌరవించుకుంటుంటే మా యొక్క ఎమ్మెల్యే గారిని మా జనగామ శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న అభ్యర్థిని కూడా అక్కడ కొబ్బరికాయ దగ్గర ఒక చిన్న విషయం ఏర్పాటు చేసి మేము తెలుసు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారా గుండా ఉన్నారా తెలుసలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే డిపాజిట్ రావు. మున్సిపల్ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా డిపాజిట్ రాదని మేము తెలుసుకుంటున్నాము. ఇంకోటి అంటే 20th వార్డ్ ప్రజలు మాకు గల్లీకి వాడ గడప గడపకు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో మేము ఏం చేసినాం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ అనేది స్థానికల పార్టీ కాబట్టి నేను అది అందరూ తెలుస్తున్నాను. నాకు మా వార్డు ప్రజలు కోరేది ఏంటంటే ప్రజలతోని, మా అక్క జిల్లతోని, మా అమ్మతో, నా కుటుంబ సభ్యులతోని లాస్ట్ టైం నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఈసారి కూడా నాకు మా హఫీజ్ ఫాతిమా సమద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ కౌన్సిల్ పంపాలని కోరుతున్నాము. జై తెలంగాణ, जय बीआरएस, जय केसीआर, जय केटीआर, जय पल्ला। मैं साबिका काउंसलर मोहम्मद समद साहब की अहलिया हफीज फातिमा। ये रिजर्वेशन लेडीज आने की वजह से मेरे को आप लोगों के सामने आना पड़ा। गुज़िश्ता 5 साल में जो मोहम्मद समद साहब जो अपने खिदमत अंजाम दिए हैं वो आप लोग बेहतर जानते हैं और आवाम में भी इसका चर्चा है। हम जिस घर को जा रहे हैं सब लोग हमें बहुत ज़्यादा इत्मीनान दे रहे हैं और एक फैमिली मेम्बर के जैसा अपने को आगे वो कर रहे हैं और हम भी उन लोग को एक फैमिली के जैसा रहे हैं। दिन है ना रात है, 24 घंटे कभी भी किसी का भी कॉल आ गया तो जाके उन लोग को अपनी खिदमत अंजाम दिए हैं, चाहे वो कौन सी भी समस्या हो। और अभी भी आवाम से यही गुजारिश है कि आपका कीमती वोट हमें देकर जिताइए। वोट फॉर कार, जैसा कैसे साहब बोलते हैं गंगा जमुना की तहजीब, वैसे ही हमारे वार्ड में भी गंगा जमुना की तहजीब है। यहाँ पर कम्युनलिज्म नहीं है, यहाँ पर सेक्युलरिज्म है और जो है सो ह्यूमैनिटाइजेशन है। तो हम कभी भी, ये हिंदू है ना मुसलमान है, ईसाई है, किसी चीज का भेदभाव नहीं रखे हैं और कभी रखेंगे भी नहीं इंशाल्लाह। जब कभी भी खिदमत का मौका मिलेगा, जब हम कभी भी आपके सामने रहेंगे इंशाल्लाह। और डेवलपमेंट की बात है, इंशाल्लाह बहुत अच्छे तरीके से अपन कोशिश कर रहे हैं, डेवलप करेंगे जितना हो सके उतना डेवलप कर रहे हैं। थोड़ा क्या बोलते हैं फंड्स, रिजर्वेशन फंड्स नहीं आने की वजह से जो अपन काम रुके हैं, इंशाल्लाह अभी वो फंड्स के लिए भी कोशिश चल रही है। उससे जितना तक अपन फंड्स लाके डेवलपमेंट करेंगे। మన బచ్చనపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎండి ఫిరోజ్ గారు ఉన్నారు. ఈ వార్డులో వారు ఇన్ఛార్జ్ తీసుకొని వార్డు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరి ఈ వార్డులో వారు మన ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా వారు ఓటేసి గెలిపించడానికి మార్గం చూపుతున్నారనే విషయాన్ని వారు మాటలు అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఇంకేమైనా నిలిచిపోయాయా, నిలిచిపోతే మరి ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే విషయాన్ని కూడా వారిని అడుగుదాం. జై పల్లా. పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు 28వ వార్డు 29వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జిగా 28వ వార్డు పూర్తి బాధ్యతగా నన్ను ఇక్కడ పనిచేయమని చెప్పి ఆదేశించారు. ఎప్పుడైతే ఆయన ఆదేశం ఇచ్చారో ఆ పూట నుండే ఈ వార్డులో పనిచేయడం ప్రారంభించాం. ఏ ఇంటికి పోయినా కానీ సమద్ భాయ్ నా ఇంటి మనిషి, సమద్ భాయ్ నా ఇంట్లో ఉంటాడు, సమద్ భాయ్ కౌన్సిలర్ అయితే నేను కౌన్సిలరే అనే విధంగా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఉన్న జనగామలో 30 వార్డులలో రేపు గెలిచేబోయే అన్ని వార్డులలో అనుకుంటే 28వ వార్డులో అత్యధిక మెజార్టీ ఉంటుందని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఏ ఇంటికి పోయినా ఆశీర్వదిస్తున్నారు, సమద్ భాయ్ నా ఇంటి మనిషి అంటున్నారు. ఖచ్చితంగా 28వ వార్డు అత్యధిక మెజార్టీతోని సమద్ భాయ్ గెలుస్తున్నారు, హఫీజా ఫాతిమా గారు గెలవబోతున్నారు. మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని చెప్పి మీకు తెలియజేస్తారు. మీరు మన ప్రచారం వెళ్ళినప్పుడు మరి మన సమస్యల మీద దృష్టికి వచ్చాయా, వారి మీద ఏమైనా నెగిటివ్ ఏమైనా ఉందా? ఈ వార్డులో ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం పోయినప్పుడు ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ వార్డుకు రాష్ట్ర లెవెల్లో అవార్డు వచ్చింది. సమర్పై చేసిన 5 సంవత్సరాల సేవలకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మిషన్ కింద రాష్ట్ర లెవెల్లో అవార్డు వచ్చింది. మీ
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏ జనగామలో ఏ వార్డులో పోయినా కానీ మీ ఈ సీసీ రోడ్లు ఇంత విశాలంగా ఇంత నీట్గా ఎక్కడ కూడా ఉండవు. ప్రచారంలో భాగంగా తిరుగుతున్న క్రమంలో సమస్యలలో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చింది. మన జనగామలో 28 వార్డు చాలా చక్కగా ఉన్నది, డ్రగ్స్ రహితంగా ఉన్నది. ఇక్కడ ఉన్న పిల్లలు కానీ యువకులు కానీ మారక ద్రవ్యాలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఒకే ఒక సమస్య, ప్రతి బజార్ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని చెప్పారు. రాబోయే రేపు 11వ తారీఖు తర్వాత సఫాబాయ్ గారు గెలుస్తున్నారు, హఫీజా ఫాతిమా గారు. రాబోయే నెల రోజులలో ప్రతి వార్డు అదే విధంగా ఒక 2 సీసీ రోడ్లు 2 మోరీలు మాత్రం అవి పెండింగ్ లో ఉండిపోయినా చేయలేకపోయాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా గానీ సమధపై డైరెక్ట్ గా మున్సిపల్ ఫండ్ నుంచి గానీ అల్లరాజేశ్వర రెడ్డి గారి ఫండ్ నుంచి గానీ ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఈసారి 1 కాదు 4 అవార్డులు నేషనల్ లెవెల్ గా తీసుకోబోతున్నారని చెప్పి ఖచ్చితంగా రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో ఉదయాన్నే అందరు కూడా కారు గుర్తు మీద ఓటేసి హఫీజ్ ఫాతిమా సమద్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ నిలబడ్డ ఏవైతే మిగతా 3 నిలబడ్డారో వాళ్ళ పోరాటం వాళ్ళ అంతా ఏ ప్రచారం కూడా ఏంటంటే కనీసం మాకు డిపాజిట్ రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తిరుగుతున్నారు. కానీ నేను చెప్తున్నాను, వాళ్ళకి ఆ డిపాజిట్ కూడా దక్కాయి. ఖచ్చితంగా 1000 ఓట్ల మేరతో గెలవబోతున్నాం అని చెప్పి ఇప్పుడు మా కృష్ణ ఇన్ఛార్జ్ గారు సర్పంచ్ సాబ్ చెప్పినట్టు బరాబర్ గా, ఎందుకంటే గతంలో కూడా మనం సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే కొన్ని అనివార్య కారణం వల్ల ఆగిపోయింది. సీసీ కెమెరాలు సీసీ సర్వే లైన్స్ వార్డుగా తీర్చిదిద్దే హామీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మనము 5 లక్షల రూపాయలు మన అక్కడపల్లి భాగ్యలక్ష్మి గారి ఇంటి పక్క పండించాలి. మన నుంచి మొదలుకుంటే మన వల్లబోజు చక్రపాణి ఇంటి వరకు కూడా సీసీడీ ఆడి అమలు జరిగింది. కానీ అది స్టేట్ ఫైనాన్స్ లో వచ్చింది కాబట్టి, ఎస్ఎఫ్సి గ్రాంట్స్ కింద వచ్చింది కాబట్టి అది ఏ కాంట్రాక్టర్ వారు ముందు రాలేకపోయారు. ఎందుకంటే సార్ అప్పుడు బిల్లులు వస్తలేవు, పోయిన సర్పంచ్లకు బిల్లు రాలేదు, ఇప్పుడు కూడా బిల్లు వస్తలేదు సార్, ఆగిపోయినాయని ఆ భ్రమతోనే వాళ్ళు ముందుకు రాలేదు. అయినా కూడా ఇప్పుడు దాన్ని మనము జనరల్ ఫండ్ కిందనో సిడిఎఫ్ ఫండ్ కిందనో అత్యావసర నిధులు పెట్టి, లేదంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గ్రాంట్స్ కింద ఫ్లాట్ ప్రాజెక్ట్ మన డొనేషన్ కింద పెట్టి ఆ కాలువని ఇమీడియట్లీగా మనము అమలు పరుస్తామని మనం హామీ ఇస్తూ, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఇచ్చిన ఎన్నికల సంఘం నంబరు 3వ నెంబరు మాకున్న గుర్తు కారు గుర్తు 3వ నెంబర్ మీద హఫీజ్ ఫాతిమా గారిని మన స్వస్తిక్ మార్క్తో ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓట్లు కారు గుర్తుకు వేసి మమ్మల్ని మన కౌన్సిలింగ్ పంపించాలని, మన వార్డు డెవలప్ చేయాలని, మనము మీరే మా బల, మీరే మా ధైర్యం, మీరే మన అభివృద్ధి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. 20th వార్డు